హలో అండి. చూసారా కేక్ చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా ఈవెంట్గా పొంగింది చూసారండి ఎంత పెద్దగా చక్కగా ఎక్కడ పగులు లేకుండా కేక్ బాగా వచ్చిందంటే ఈ విధంగా ఉంటేనే బాగా వచ్చినట్టండి. చాలా స్పాంజీగా వచ్చిందనమాట. చూడండి తీస్తే ఎక్కడ అతుక్కోవడం కానీ ఏం ఉండదండి. నేను ఇలా బోర్లా వేస్తే ఎలా వచ్చేస్తుంది అనమాట. ఇది చూడడానికి ఎంత బాగుందో తినేటప్పుడు కూడా అంత బాగుందండి. జస్ట్ ముందుగా మనం ఈ మౌల్డ్ని బటర్ కానీ ఆయిల్ కానీ ఏదున్నా దాంతో ముందు ఇలాగా మనం మొత్తం అప్లై చేసేసుకొని బటర్ పేపర్ వేసుకోవాలండి. ఇలాగా వేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి. దీనికి కేక్ కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నానండి. ముందుగా బ్లెండర్ ఉండాలి, అలాగే వెనిగరు, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా రెండు ఉండాలండి. అలాగే మిల్క్ మేడ్ అండి, షుగర్, మైదా, మిల్క్, బటర్ అండి. అలాగే మనకి జల్లించుకున్న జల్లెడి, అలాగే మెజర్మెంట్ కోసం స్పూన్స్, కప్స్ కూడా ఉండాలి. ముందుగా మనం మైదాని జల్లించుకోవాలండి. అలాగే అందులోనే మనం షుగర్ కూడా వేసుకోవాలండి. షుగర్ అన్నీ ఎంత వేసుకోవాలో చెప్తానండి. జస్ట్ ముందు మైదా 1 కప్పు వేసానండి. అలాగే షుగర్ కూడా చిన్న స్పూన్తోని 8 స్పూన్లు వేసానండి. టీ స్పూన్ అనమాట. మనకి మెజర్మెంట్ స్పూన్స్ ఉంటే మనకు అర్థమవుతుంది. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా, బేకింగ్ పౌడర్ 1 స్పూన్ తీసుకున్నానండి. బేకింగ్ సోడా దానిలో 1/2 స్పూన్ వేసాను అనమాట. ఇవన్నీ మనం ఒకే దాంట్లో జల్లించుకొని పక్కన పెట్టుకోవాలండి. షుగరు ఇవన్నీ ఎందుకంటే ఈవెంట్గా ఉంటాయన్నమాట. ఒకదానిపై జల్లించుకుంటేనే అవన్నీ మనకి లెక్క సరిపోతుంది. ఇవన్నీ మనం పక్కన పెట్టుకోవాలండి. అలాగే ముందుగా నేను ఇక్కడ బటర్ ఎంత తీసుకున్నానంటే, బటర్ ఇక్కడ నేను బీట్ చేస్తున్నానండి. బాగా ఫోమీగా రావాలి. ఎంత బాగా మనకు బీట్ చేస్తే అంత బాగుంటుంది. అది కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని తీసుకోవాలి. ఏవైనా మనం బటర్ తీసుకున్నా, మిల్క్ మేడ్ తీసుకున్నా ఫ్రిడ్జ్లో డైరెక్ట్ వేయకూడదండి. అలాగే మిల్క్ మేడ్ నేను ఎంత తీసుకున్నానంటే 180 గ్రామ్స్ తీసుకున్నానండి. బటర్ అయితే నేను 60 గ్రామ్స్. అదే కప్స్లో చెప్పాలి అంటే 1/4 బటర్ తీసుకున్నానండి. 1/4 కప్పు. మనకు ఒక కప్పులోని 4వ భాగం అనమాట. 1/4 ఎక్కువ వేయకూడదండి. ఎక్కువ వేసినా మీకు ఆయిల్గా అయిపోద్ది కేకు, బాగోదన్నమాట. అలాగే ఇక్కడ మిల్క్ మేడ్ కూడా 1/2 కప్ అనమాట. 1/2 కప్ తీసుకున్నాను. మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదండి, దాంట్లో 1/2 కప్స్. అలాగే కొద్దిగా నేను ఎసెన్స్ వేస్తున్నానండి, 1 టీ స్పూను. చాలా కొద్దిగా టీ స్పూన్ ఉంటుంది కదా, దాంతో ఎక్కువ వేసుకున్నా మనకి అది చేదొచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఇందాక జల్లించుకున్నటువంటి మైదా అన్నీ కూడా మనం ఇప్పుడు బీట్ చేసుకున్న మిల్క్ మేడ్లోని మొత్తం ఈ బటర్లో వేస్తున్నానండి. అలాగని బీట్తో బీట్ చేసుకోకూడదండి. జస్ట్ కొద్దిగా మనం అలా నేను కొద్దిగా కలిపాను అంతే. చేస్తే బాగోదు. మన ప్యాచ్లతోనే మనం కలిపేసుకోవచ్చు. కట్ అండ్ ఫోల్డ్లో కలుపుకోవాలన్నమాట. ఇది థిక్గా ఉండాలండి, పల్చగా ఉండకూడదు. పల్చగా ఉన్నప్పటికీ కూడా కేక్ రాదనమాట. మనం తీపట్లు వేసుకుంటాం చూసారా, కారం అట్లయితే మనం పల్చగా వేస్తాం, తీపట్లు అయితే మనం ఇచ్చేస్తాం కదండి. అలాగ మనం చిక్కగా ఉండాలి. ఇది ఆ బ్యాటర్ అన్నది మనం కరెక్ట్గా ఉంటేనే మనకి ఆ స్పాంజీ కేక్ వస్తుందండి. లేదంటే మనకి అది బాగా రాదు.
వెనిగర్ కూడా నేను 1 టీ స్పూన్ వేసాను. ఎప్పుడైతే మనం వెంటనే వెనిగర్ లాస్ట్‌న వేస్తాం కదండి, మనకి ఇది ప్రీ హీట్లో పెట్టానండి ఓవెను. ప్రీ హీట్లో పెట్టిన తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత మనం రెడీ చేసింది వెంటనే ఓవెన్లో వేసుకోవాలి. ఎందుకంటే వెనిగర్ వేసిన వెంటనే పెట్టాలండి. వెనిగరు వేసి మరి 5 నిమిషాలు కూడా రెస్ట్ తీసుకోకూడదనమాట ఆ బ్యాటర్ అన్నది. ఇది 10 నిమిషాలు హీట్ ఎక్కిన తర్వాత ఓవెను మన ఈ బ్యాటర్ అన్నది మనం రెడీ చేసుకుని వెంటనే పెట్టుకోవాలి. మనకి ఇంకా ఓవెన్ హీట్ ఎక్కలేదు అంటే మనం వెనిగర్ కలపకుండా మనం పక్కన పెట్టుకుందామండి అన్నీ రెడీ చేసుకొని. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది ఈ కేకు. మీరు అన్నీ కరెక్ట్గా వేసుకుంటే ఈజీగా కేక్ వచ్చేస్తుంది అనమాట. ఇది 180 డిగ్రీలో పెట్టుకొని ఇప్పుడు నేను 30 మినిట్స్లో పెడతానండి. ఇది 30 మినిట్స్లో మన కేక్ రెడీ అయిపోతుంది. స్పాంజీ కేక్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుందండి. దీనికి మనము పేస్ట్రీస్ అవి చేయక్కర్లేదండి, క్రీమ్స్ అవి అప్లై చేయక్కర్లేదు. ఎందుకంటే జస్ట్ మనము చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మనం స్వీట్లా తినొచ్చు అనమాట. ఎందుకంటే ఇది మనం వేసిన మిల్క్ మేడ్ కానీ బటర్ కానీ దాంతో చాలా బాగుంటుందండి. ఇది జస్ట్ మన పేస్ట్రీస్ చాలామంది ఇష్టపడరు, నాకైతే ఇలాగే నాకు ఇష్టం అండి. పేస్ట్రీస్ కన్నా క్రీమ్స్ కన్నా దీనికి అప్లై చేసి క్రీమ్స్ అప్లై చేసి తినడం అంటే నాకు ఇష్టం ఉండదు. ఇది మాత్రం ఒకసారి చేసుకొని ఇలా మీరు ట్రై చేశారంటే ఎప్పుడు ఇలాగే చేసుకోవాలని అనుకుంటారు. మన ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టవచ్చు. చాలా సింపుల్గా అవుతుందండి. చూసారు కదా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అంతేనండి, బాయ్ బాయ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మెజర్మెంట్స్ మీకు తెలియకపోతే ఒకసారి 1కి 2 సార్లు వీడియో చూడండి, ఏమీ కాదండి, సింపుల్గా అయిపోతుంది కేక్. బాయ్ బాయ్ అండి.